హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను నెత్తళ్ళ పకోడాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే ఈ నెత్తళ్ళ పకోడాని నెత్తళ్ళ స్టిక్స్ అని కూడా అంటాము. ఇది స్నాక్ ఐటెంగా పనిచేస్తుంది, అలాగే మనకు స్టార్టర్గా కూడా పనిచేస్తుంది. చాలా ఈజీ ప్రిపరేషను, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ నెత్తళ్ళ పకోడాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు రెసిపీస్. ముందుగా నెత్తళ్ళని తీసుకొని తల తీసేసి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత ఇందులో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను కారం వేసుకొని ఒక్కసారి చేతితో బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూను, మిరియాల పౌడర్ ఒక 1/2 స్పూను, గార్లిక్ సాస్ కొంచెం 1 స్పూన్ వేసుకుని 2 స్పూన్ల శనగపిండి కలుపుకోవాలి. ఇంతకుముందు మనం వాడినటువంటి కార్న్ ఫ్లోర్ అలాగే ఈ రైస్ ఫ్లోర్ ఉంది కదా, ఈ 2 కూడాను క్రిస్పీనెస్ కోసం అండి. అలాగే ఇప్పుడు వేసినటువంటి శనగపిండి ఈ నెత్తళ్ళు నూనెలో విడిపోకుండా పకోడాల్లో రావాలి అంటే కాస్త శనగపిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మనం పకోడాస్ వేసుకుందాం. ఒక్కొక్కటి తీసి ఇలా వేసుకోండి. ఇలా ఎక్కువ కాకుండా కొంచెం వేయించుకుంటే చాలా బాగా వస్తాయి, పొడి పొడిగా వస్తాయి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకున్నట్లయితే మనకి క్రిస్పీగా వస్తాయి. అలాగే బాగా లోపల ఉడికి మనకి బయటికి పకోడాలాగా మెత్తగా కనిపిస్తాయి అన్నమాట. ఫ్లిప్ చేసేటప్పుడు అవి విరిగిపోకుండా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. మనం బియ్యం పిండి వేసాం కాబట్టి, కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ దీన్ని పట్టి ఉంచుతాయి. సో విరిగిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. దానిపైన కోటింగ్గా మనం శనగపిండి కూడా వాడాం కాబట్టి అస్సలు విరగవు. పకోడాస్ లోపల క్రిస్పీగా, బయటకి మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా మనం గార్లిక్ సాస్ యూజ్ చేసామంటే ఈ పకోడాస్కి మంచి అరోమా వచ్చి చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మీకు అప్పటికప్పుడు గార్లిక్ సాస్ దొరకకపోతే గార్లిక్ చిల్లీ సాస్ దొరుకుతుంది, కంపల్సరీగా అది వేసుకోండి. ఇలా కాస్త ఎర్రగా వచ్చిన తర్వాత ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలి, లేకపోతే లోపల పచ్చివాసన వస్తుందన్నమాట. సో ఇలా ఎర్రగా వేగిన తర్వాత నెమ్మదిగా తీసేసుకుని ఇలా కోన్స్ ప్రిపేర్ చేసుకొని ఇందులో వేసి స్నాక్గా మనం సర్వ్ చేయొచ్చు. సో టేస్టీ నెత్తళ్ళ స్టిక్స్, నెత్తళ్ళ పకోడాస్ రెడీ అండి. సో చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా సింపుల్గా అయింది, టేస్టీగా కూడా ఉంటుందండి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇచ్చి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఇందు రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఐటెంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.